రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. దేవుడు చేసినటువంటి అనేక మేలు నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఇక దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదమ్ములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, ఈ ప్రజలను పలు విధములైన ఇక్కట్టుల నుండి నీ కుమారుని మనరోత్థానముల ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణము పొందిన నీ దాసులను నీ దివ్యానుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరపుము. నీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వాతంత్ర్యముతో పరలోకపు నిత్యానందమును అనుభవించినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 41వ వచనం వరకు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలయును అని చెప్పెను. ప్రభు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడూ యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానమును పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికును, అనగా ప్రభువైన దేవుడు తన యొద్ద పిలిచి వారందరికును చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ దినమున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ఏలిన
ఏలిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 18 వరకు వాక్యము. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగిచూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళవైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రు భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పెను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారు మగ్దల మరియమ్మకు దర్శనము ఇచ్చిరి. ఇక్కడ మగ్దల మరియమ్మ యేసయ్యను ఎంత ఉన్నతముగా ప్రేమించినది అనగా, ఆయనను చూడాలని, ఆయనను కలిగి ఉండాలని, ఆయన కోసమే ఆశతో ఆమె సమాధి వద్దకు శిష్యుల కంటే ముందుగా ఆమె వెళ్ళెను. ఇక్కడ మొదటిగా దేవుడు ఆమెకే దర్శనంను ఇచ్చారు. ఎంత గొప్ప ధన్యత కదా! యేసయ్య పునరుత్థానపు మొదటి సాక్షిగా మొదటి దర్శనము మగ్దలేన మరియ పొందుకున్నది.
ఇంతకు మించినటువంటి దీవెన ఏమైనా ఉన్నదంటారా? ఈమె ప్రభువునందు కలిగినటువంటి ఆసక్తి వలన వేకువజామునే సమాధి వద్దకు వేగిరపడింది. అక్కడ నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఆమె చెప్పుచున్నటువంటి మాటలు ఆలోచన చేసినట్లయితే, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయన ఎక్కడ ఉంచావో నాకు చెప్పు, నేను ఆయనను తీసుకొని వెళ్తా అనేటువంటి మాట ఇక్కడ ఆమె యేసయ్యతో పలుకుతున్నదండి. ఐఎమ్ సారీ. ఇక్కడ ఆమె చెప్పినటువంటి మాట, నేను తీసుకొని వెళ్తా, నీవు ఒకవేళ తీసుకొని వెళ్తే నాకు చెప్పాయా అని అని వెంటనే యేసయ్య పిలిచాడు కదా, మరియమ్మ అని పిలిచినంతనే ఆమెకు జ్ఞాపకం వచ్చింది, ఇదిగో ఈయన దేవుడు కదా, ఈయన ప్రభువు కదా అని చెప్పి రబ్బూని అనేటువంటి ఒక ఆర్తనాదము, ఆయనను కనుగొనని వెంటనే తనలో కలిగినటువంటి ఆనందము అంతా ఇంత కాదు. దేని నిమిత్తమైతే తను వెదుకుచు ప్రయాసపడిందో కనుగొనని వెంటనే తనలో కలిగినటువంటి ఆనందమును బట్టి ఆమె పిలుస్తుంది కదా, రబ్బూని, బోధకుడా అని ఎంతో ఆనందముతో సంతోషముతో ప్రభువును తాకుటకు ప్రయత్నం చేయగా ప్రభువు అంటున్నారు కదా, అమ్మా నన్ను తాకవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు వెళ్ళలేదు కనుక తాకవద్దు. అటు తర్వాతగా యేసయ్య ఆమెకు చెప్పినటువంటి ఒక మాట ఏంటి అనగా, మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును తెలిపెను. ఇక్కడ యేసయ్య ఆమెతో చెప్పుచున్నాడు కదా, నీవు వెళ్ళి నా సహోదరుల తిట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమే పోవచ్చున్నాను, ఈ సందేశమును నీవు వెళ్ళి చెప్పాలి అని యేసయ్య మగ్దల మరియమ్మకు ఒక బాధ్యతను అప్పగించారండి. ఇక్కడ ఈ రోజున మనం అందరం కూడా ఈస్టర్ పండుగను జరుపుకున్న వారమే. మరి యేసయ్య పునరుత్థానుడయ్యాడని ఎవరికి ప్రకటించావు కదా? ఇక్కడ ఆమెకి చెప్పబడినటువంటి పనియే యేసయ్య పునరుత్థానుడై ఆయన తండ్రి వద్దకు ఆరోహణమవుచున్నాడు అని ప్రకటింపవలసినటువంటి బాధ్యతను యేసయ్య మగ్దల మరియమ్మకి ఇచ్చాడు. మరి నీ జీవితంలో నీవు యేసుక్రీస్తు వారి పునరుత్థానమును గురించి, మరణము పైన మృత్యువు పైన ఆయన గెలిచిన విధానాన్ని బట్టి ఆయన పొందిన విజయాన్ని ఎంతమందికి ప్రకటించావు? ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళి యేసయ్య పునరుత్థానుడయ్యాడని ప్రకటించావా? ఇన్ని సంవత్సరాలుగా మన జీవితంలో జరిగినటువంటి మేలులను బట్టి ఎవరికైనా సరే యేసయ్యను గురించి ప్రకటించావా? యేసుక్రీస్తు వారిని నమ్ముట వలన ఈ అద్భుతము ఆశ్చర్యకార్యము నా జీవితంలో జరిగినదని ఎవరికైనా సరే నువ్వు ప్రకటించావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి పండుగ అంటేనే ఆయనను ప్రకటించుట, తెలియని వారికి తెలియచేయుటయే పండుగ, అది మన విశ్వాసము. కనుక పునరుత్థానుడైనటువంటి యేసయ్యను సకల జాతి జనులకు మనవంతుగా ప్రకటిద్దాం, దీవింపబడదాం. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ఉన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, మహిమా మహిమా మహిమా. సర్వశక్తిగల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత,
సర్వశక్తి గల సర్వేశ్వరా, సకలం పాలించు సర్వోన్నత, సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా, సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, మహిమా మహిమా మహిమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబపు అర్పణములను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుము. నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించుదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువర మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపునవ్వుక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమెన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు. సర్వశక్తిగల సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును పూజించి నీ కుటుంబము భక్తితో చేయి ప్రార్థనలను ఆలకింపుము. జ్ఞానస్నానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వనికి వందనములు.